ఆధ్యాత్మికతలో అహంకారం ఎంత తెలివిగా దాక్కుంటుందో ఈ విశ్లేషణలో మనం వివరంగా చూద్దాం పదండి. ఆధ్యాత్మిక సాధనలు అహంకారాన్ని నాశనం చేస్తాయని అనుకుంటాం, కాని నిజానికి అది కొత్త వేషం వేసుకుంటుంది. అసలు సమస్య ఏమిటంటే అహంకారం చావడానికి ఇష్టపడదు, అది ఎప్పుడూ బతకాలనే కోరుకుంటుంది. సాధారణ అహంకారం గుర్తింపును డిమాండ్ చేస్తే, ఆధ్యాత్మిక అహంకారం ఆధ్యాత్మిక ఆధిక్యతను కోరుకుంటుంది. తేడా గమనించారా? లోపల ఉన్న ఆధిపత్య భావన అస్సలు మారదు, కేవలం పవిత్రంగా అనిపించడానికి మాటలు మాత్రమే మారుతాయి. ఈ వేషం చాలా తెలివిగా ఇతరులతో పోల్చుకోవటం, విభజించడం లాంటి వలలను సృష్టిస్తుంది. నేను అందరికంటే ఎక్కువ ధ్యానం చేస్తాను అని మనస్సు ఎంత సైలెంట్గా పోల్చుకుంటుందో కదా. జ్ఞానులు అజ్ఞానులు అంటూ విభజించడం ద్వారా అహంకారం తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటుంది. ఇక్కడే అసలు ప్రమాదముంది. సత్య అన్వేషణ కాస్త అన్వేషకుడు అనే ఒక కొత్త గుర్తింపుగా మారిపోతుంది. నేను ఆధ్యాత్మికంగా మాలుతున్నాను అనే ఈ అహంకార కదలికనే నిజమైన పరివర్తన అని మనస్సు భ్రమపడుతుంది. దీనివల్ల ఎప్పుడూ ప్రశాంతంగా, గొప్పగా కనిపించాలనే ఒక అలసిపోయే ఒత్తిడి మొదలవుతుంది. మరి ఈ అహంకారపు భ్రమకు, ఎంతో సహజమైన నిజమైన స్పృహకు మధ్యున్న తేడా ఏంతో చూద్దాం. నిజంగా మేల్కొన్న మనస్సుకు ఎలాంటి గుర్తింపు అవసరం లేదు, కాబట్టి ప్రదర్శన అస్సలే ఉండదు. అహంకారం ఎంత ప్రమాదకరమంటే, నేను ఎవరినీ కాదు అంటూ వినయాన్ని కూడా ఒక ఆయుధంగా వాడుకుంటుంది. అందుకే ఈ సూక్ష్మమైన ఆధ్యాత్మిక వేషాలని పసిగట్టడానికి మనతో మనమెంతో నిజాయితీగా ఉండాలి. మరి ఈ భ్రమను ఎలా తొలగించాలి? ఇక్కడే రమణ మహర్షి విధానం మనకు అద్భుతంగా పనికొస్తుంది. అసలు జ్ఞానోదయం కోసం వెతుకుతున్నది ఎవరు అనే ఒకే ఒక్క ప్రశ్నవైపు ఆయన దారి చూపించారు. జ్ఞానోదయం అంటే అహంకారాన్ని గొప్పగా మార్చడం కాదు, అసలు ఆ భ్రమను పూర్తిగా దాటి చూడటం. ఈ మానసిక ప్రదర్శన ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడే అత్యంత సరళమైన నిజమైన ఆధ్యాత్మికత మొదలవుతుంది. అహంకారంతో పోరాడకుండా దాన్ని కేవలం ఓపికగా గమనిస్తే చాలు, ఆ భ్రమ దానంతట అదే కరిగిపోతుంది. ఇది మనల్ని ఒక ప్రశ్న అడిగేలా చేస్తుంది. ఆధ్యాత్మిక ప్రదర్శన పూర్తిగా ఆగిపోయినప్పుడే కదా నిజమైన స్వేచ్ఛ దొరికేది?